విత్తనాల పండుగ అయితే వచ్చేసిందండి. మరి ఎందుకు ఆలస్యం, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ అయితే ఇవ్వండి. నేను ఏమేమి విత్తనాలు అయితే వెరైటీగా ఏమేసాను. వర్షాకాలం వచ్చిందంటేనండి గార్డెన్ వాళ్ళకి కొత్త ఆశలు, కొత్త కోరికలు చిగురిస్తాయి. మొలకలైతే మనకు కూడా మొలకలు వచ్చేస్తాయండి. అందరికీ తెలిసిందేనండి. నేనేమి గార్డెన్లో మట్టిని ఎప్పుడు బయట నుంచుతాను. ఆ ఉన్న మట్టిని యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకని అంటారా, ఆ మట్టిలో చాలా బలం పోద్ది. అంతకు ముందులో కాపు ఉంది కాబట్టి. ఇప్పుడు మరి ఆ బలం మళ్ళీ పుంజుకోవాలంటే నేను దీంట్లో ఏమేమి వేసాను, మళ్ళీ సాయిల్కి ఎలాంటి బలం ఇచ్చాను, ఈ బలం ఇవ్వడం వల్లేనండి ఒక గింజ 100 గింజలు అయ్యి మనకి అంత దిగుబడి అయితే రావడానికి అయితే కారణం అని చూస్తున్నారు కదా. అసలు వాడేసిన సాయిల్ లాగా ఉందండి. నేనైతేనండి దీంట్లో వర్మీ కంపోస్ట్ అలాగే కొంచెం లైట్గా కోకోపీట్ అయితే ఇచ్చానండి. ఎందుకంటే మనకి ఎండ బాగా ఉంటుంది కాబట్టి. కొంచెం ఎప్సమ్ సాల్ట్, తర్వాత వేపపిండి, అంతేకాదండి కొంచెం పొగాకు పొడి, కొంచెం బోన్ మీల్ ఇట్లాగండి నా దగ్గర ఉన్నాయి మొత్తం అయితే కలిపేసి సాయిల్కి అయితే బలాన్ని అయితే ఇచ్చేసానండి. మరి ఎందుకు ఆలస్యం, మన దగ్గర ఉన్న గింజలను అయితే నాటేసేసుకుందాము. ఈ వర్షాకాలంలో అండి నేనైతే సింపుల్గానే నాటుకున్నానండి. ఏవిగా ఎక్కువేం నాటుకోలేదనమాట. నాకు ఇంట్లోకి ఉపయోగపడే ఆకుకూరలు కానీ, తీగ జాతులు కానీ ఇలాగండి. ఎందుకని అంటారా, అనవసరంగా ఏయో పెట్టుకొని టైం వేస్ట్, తర్వాత ప్లేస్ వేస్ట్. దీనివల్ల కాకుండా మనకి, మన కుటుంబానికి కానీ, లేకపోతే నాకు స్కూల్కి కానీ ఇది చూసుకొని అయితే నేనైతే నాకు సరిపడా సాయిల్ అయితే రెడీ చేసుకుని నాకు సరిపడా విత్తనాలు అయితేనండి. అయితేనండి ఈ సీజన్లోనండి ఏమేమి విత్తనాలు వస్తాయండి, బెండ వస్తుంది, బీర వస్తుంది, దోస, కాకర, పొట్లకాయ, తోటకూర, పాలకూర, చుక్కకూర ఇట్లాగండి ఈ వర్షాకాలంలో ఇవి బాగా వస్తాయండి. ఇంకా దుంపలు అంటారా, ఇంకో కొంచెం వింటర్ సీజన్ వచ్చినప్పుడు అయితే నాటుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, మాకు నర్సరీ మేళ జరుగుతూ ఉంటుందండి. నర్సరీ మేళ జరిగినప్పుడు అయితే నేను ముందలుగానే రెడీగా తీసుకున్నాను అనమాట. అప్పటికప్పుడు కాకుండా మనకి దొరకవు కదండి, దొరికినప్పుడు ఇట్లాగా నేను పెట్టుకున్నాను. ఈసారి స్పెషల్ ఏంటంటే స్వీట్ కార్న్ కూడా నేను తీసుకున్నానండి. ఎప్పుడు వేస్తాను, ఈసారి కొంచెం ఎక్కువగా వేద్దామని అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్ బాగా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. అలాగే బాగా చూస్తున్నారు కదా, నెలలో పడితేనండి ఎంత పంట వచ్చిందో చూస్తున్నారు కదా. గోంగూర అయితే ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటుందండి. అట్లాగేనండి నేనైతే వంగ కూడా ఎప్పుడో వేసేసాను అనమాట, రకరకాల వంగ. ఆ వంగ నారు కూడా అయితే నేను తీస్తున్నాను అనమాట. ఎందుకంటే చినుకులు పడుతున్నాయండి. ఈ వంగ నారు కూడా నేనైతే వేరే టబ్బుల్లో అయితే అందుకే అండి ఈ వర్షాకాలాన్ని అయితే ఎవరు వదులుకోకండి. ఇంటి ఖాళీ ప్రదేశంలో కానీ, పక్కన కానీ, కుండీలో కానీ కనీసం ఒక మొక్క అయినా నాటండి. ఒక మొక్క నాటితేనండి ప్రకృతి మనకి ఇచ్చే గొప్ప బహుమతి అండి. మనం పండించుకున్న ఆహారం మన విత్తనాలతో మనం సమృద్ధిగా తినడమేనండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.